తీసుకొచ్చినటువంటి రైట్ 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 సుమిత్రానంద్ గారు సుమిత్రానంద్ గారు నమస్కారం అండి. అంటే ఇక్కడ ఒకటి జీవో 9 తీసుకురావడం తొందరపాటు చర్యగా ఆలోచించవచ్చా? అంటే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని ఏ విధంగా మీరు చూస్తారంటే బీసీలు అసలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ వాదన ఏంటి? బీసీలు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు బీసీల సంఖ్య తెలియకుండానే 42% అనేటువంటి మాట ఇచ్చిండ్రో ఆ మాట మేరకైనా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఖచ్చితంగా కోరుకున్నారు. టిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతి కోసం కేసీఆర్ గారు ఎంత చేసిండ్రో కళ్ళున్న వాళ్ళందరికీ తెలుసు. ప్రతి బీసీలకు అందరికి కూడా అన్ని కులాల వారీగా సంక్షేమ ఫలాలను అందించి కులాల వారీగా వారికి వెన్నుదన్నుగా నిలిచి ప్రధానంగా బీసీల వ్యవసాయం, చేపల పెంపకం, చెరువుల మరమ్మత్తు, అనేక సంక్షేమ కార్యక్రమాలు రజకులకు, నాయి బ్రాహ్మణులకు, గీత కార్మికులకు, నేత కార్మికులకు ఒక్క వర్గం అని కాదండి, బీసీలందరికి కూడా కేసీఆర్ గారు వెన్నుదన్నుగా నిలిచి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిండ్రు, రాజకీయ పరిపుష్టిని కల్పించిండ్రు. కాబట్టే ఇవాళ రాజ్యాధికారం మాకు కావాలి అని కోరుకునే స్థాయికి బీసీలు ఎదిగిండ్రు. 42% మాట ఇచ్చి మేము ఆ ట్రిపుల్ టెస్ట్ కు అనుకూలంగా మేము చేసినామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎక్కడండి? డెడికేటెడ్ కమిషన్ ముందు వేసిండ్రా, కులగణన ముందు చేసిండ్రా? డెడికేటెడ్ కమిషన్ వేసి కదా కులగణన చేయాలి. కులగణన మీరు సరైన విధానంలో చేస్తలేరు. డెడికేటెడ్ కమిషన్ అవసరం ఉంటది, చెయ్యాలని మేము డిమాండ్ చేసినప్పుడు కదా. సరే, ఓకే ఓకే సుమిత్రానంద్ గారు, ఇది పక్కన పెడదాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, ఎందుకు చేయలేదు? లేదు, బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ఎప్పుడు అనలేదండి. ఉద్యమ కాలంలో, ఉద్యమ సమయంలో ఎస్సీని, దళితుని ముఖ్యమంత్రి చేస్తానే మాట అయితే కేసీఆర్ గారు అన్నారు. కానీ ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ బిడ్డలందరూ కూడా, తెలంగాణలోని ప్రతి అణు మీకు తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు. తెలంగాణలో నీటి అవసరం ఎక్కడుంది, నీటి లభ్యత ఎక్కడుంది, సాగు యోగ్యమైన భూములు ఎక్కడున్నాయి, అడవులు ఎక్కడున్నాయి, మైదానాలు ఎక్కడున్నాయి, ప్రతి ఇంచు అధికారం కల్పిస్తా ఉన్నారు. బట్ ఆ డెవలప్మెంట్ జరగలేదు. వారి హయాంలో బీసీలకు మేము పెద్దపీట వేసామని కాంగ్రెస్ చెప్తుంది. ఎక్కడ పెద్దపీట వేసిండ్రండి? కామారెడ్డి డిక్లరేషన్ లో వీళ్ళు బీసీలకు ఏం మాటలు ఇచ్చిండ్రు, ఎన్ని మాటలు ఇచ్చిండ్రు, దాని ప్రకారంగా వీళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు అడ్డుకున్నారని, కోర్టు అని, 9th జీవో అని ఇవన్నీ కథలు చెప్పే కన్నా ముందు 6 నెలల్లోనే కదా వీళ్ళు ఎన్నికలకు పోతామన్నారు. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేస్తామన్నారు. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు 23% నుంచి 42%కు పెంచుతామన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుకొని తిరుగుతారో అదన్నీ ఉత్త మాటలేనండి. అది ప్రదర్శన మాత్రమే, అది ఒక ప్రదర్శన మాత్రమే. ఆయన రాజ్యాంగాన్ని ప్రదర్శన మాత్రమే, ఆలోచన లేదు. ముఖ్యంగా చెప్పాలంటే హ్యూమన్ జే మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. హ్యూమన్ జే आप जितने टाइम बोले उतने वो टाइम पे मैं నేను మధ్యలో మీకు అంతరాయం కల్పించలేదు. మీరు వినండి, ఓపిక ఉండాలి. అధికార పార్టీ మీకు ఓపిక ఉండాలి. మేము ప్రజల పక్షం, ప్రతిపక్షం, మా మాట వినాలి. మీరు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, అన్ని వర్గాలను మోసగించినట్టే బీసీలను మోసగిస్తానంటే వినేది లేదు. బీసీలు అసలు మీకు ముందు కాంగ్రెస్ కు ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం ఉన్నదా? స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ఉన్నదా? ఈ కాలయాపన ఏంటి, ఈ కథలేంటి, ఇవి ప్రజలు గమనిస్తలేరా? గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మరి అలా ఏదైతే 73-74 రాజ్యాంగం మీరు ఎక్కడైనా వెహికల్ ఆపి మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. న్యూమన్ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఎక్కడైనా సిగ్నల్ ఉన్న చోట ఆపి మాట్లాడండి. రైట్ సుమిత్రానంద్ గారు, మాట్లాడదాం. ఒక్క చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుంటా డిబేట్లో, తర్వాత బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, ప్రైమ్ డిబేట్లో లెట్స్ టేక్ అ స్మాల్ బ్రేక్.